ఇవాల్టి రోజుల్లో చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఎలాగ మనం బెటర్‌గా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ థింగ్స్ కోసం, ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి కోసం ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఫీడింగ్ విషయానికొచ్చినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ స్పూన్స్ కొనాలి, ఎలాంటి బౌల్స్, ప్లేట్స్ ఇలా రకరకాలవి ఎక్కువ కొనేస్తుంటారు. థింకింగ్ థాట్ అవి తినడానికి హెల్ప్ చేస్తాయేమో అని చెప్పి. మళ్ళీ ఫ్రూట్ నిబ్లర్స్ అని, లేకపోతే ఫీడింగ్ పౌచెస్, బాటిల్కి స్పూన్ ఉన్న ఫీడర్స్ ఇలాంటి వింత వింతవి చాలా వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఓన్లీ విత్ ద ఎయిమ్ దట్ అన్నీ యూస్ చేస్తే పిల్లలు బాగా తినేస్తారేమో అని చెప్పి. నిజానికి వీటన్నిటి మీద అసలు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక కామ్ క్వయట్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఫోర్స్, ప్రెషర్, డిస్ట్రాక్షన్స్ ఇలాంటివి అస్సలు ఉండకూడదు. అండ్ నంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఇవ్వడానికి ఏం చేయాలి అంటే, ఒక కొత్త ఫుడ్ ఇచ్చినప్పుడు అది అట్లీస్ట్ 15 to 20 టైమ్స్ వాళ్ళకి చూపించి వాళ్ళకి టేస్ట్ చేపిస్తే కానీ అది వాళ్ళకి అలవాటు అవ్వకపోవచ్చు. నో మ్యాటర్ మనం ఎన్ని ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్ యూస్ చేసినా అది ఎటువంటి హెల్ప్ చెయ్యవు.